హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చే 2 ఆగస్ట్ 2021కి సంబంధించిన కరెంట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు ఉన్నాయండి. ఈరోజు దగ్గరకు ఒక 18 ప్రశ్నలు ఉన్నాయి. వాటన్నింటి గురించి కూడా క్లారిటీగా విత్ ఇమేజెస్తో ఎక్స్ప్లెనేషన్ అయితే చేసుకుందాం. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే ఇంగ్లీష్లో ఎవరికైనా కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నేను అందులో ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అంటే 1 లేయర్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఫర్ ఇంగ్లీష్ వాళ్ళకి. ఎందుకంటే చాలామంది ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ మంది లేరు, అందుకనే నేను వీడియోస్ ఏం చేయట్లేదు. అందుకే దానికి పెద్దగా నేను ప్రయారిటీ ఇవ్వట్లేదు. కానీ ఆ ఉన్న 50 మంది ఆ 100 మంది కోసం అయినా సరే కావాలి కదా, వాళ్ళకైనా అవసరం అవుతుంది కదా అని నేను ఆ ఇంగ్లీష్ కరెంట్ అఫైర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతున్నాను. కాబట్టి దాన్ని వాడుకోండి, యూజ్ చేసుకోండి. ఓకే. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా మన కింద లింక్ ఇస్తాను, అది మన వెబ్సైట్, దాన్ని సపోర్ట్ చేయండి. రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఫ్యూచర్లో అప్డేట్ అవుతూ ఉంటాయి స్పీడ్గా. సరే, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళే ముందు చూడండి, ఇక్కడ మీకు కరెంట్ అఫైర్స్ విత్ పేపర్ అనాలిసిస్, దీంతో పాటుగా మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ ఇచ్చిన లిస్ట్ మొత్తం పీడిఎఫ్లు అనమాట. అంటే ఏంటి, యునెస్కో లేటెస్ట్ జాబితా, భారతరత్న అవార్డులు, అలాగే దాదాసాహెబ్ అవార్డులు 2021, రామప్ప గురించి ఆలయం గురించి, జాతీయ చలనచిత్ర అవార్డులు 2021, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు, గవర్నర్లు, అలాగే దేశంలో రాష్ట్రాలు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర కేబినెట్ మంత్రులు, భారతదేశ రాష్ట్రపతులు మొత్తం జాబితా మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈసారి అందుకని పీడిఎఫ్ యాక్చువల్గా మొన్నటి వరకు 20 రూపీస్ ఉండేది. ఎక్స్టర్నల్గా ఇవన్నీ యాడ్ చేయడంతో దానికి 25 రూపీస్ అయితే పే చేయాల్సి, అంటే 25 రూపీస్ పెట్టడం జరిగింది దాని ప్రైస్ ఇప్పుడు. అయితే మీరు సేమ్ ఎప్పటిలాగే పైన కనబడుతున్న ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి మీరు గూగుల్ పే ఆర్ పేటిఎం, ఫోన్పే ద్వారా మీరు డబ్బులు పంపించవచ్చు. పంపించిన డబ్బుల్ని స్క్రీన్ షాట్ తీసి కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తే మీరు సెండ్ చేసిన 24 అవర్స్లోగా మీకు ఆ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, నేను 5 రూపాయలు పెంచిందంతా కూడా ఇక్కడ మీకు పైన కనబడుతున్న ఈ లిస్ట్ అంతా కూడా ఇవ్వడం కోసమే. దగ్గరగా తెలుగు ఇంగ్లీష్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక తెలుగు ఇంగ్లీష్ కలిపి మొత్తం 19 పీడిఎఫ్లు వస్తాయి విత్ కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్తో కలిపి మొత్తం 21, 22 మీకు పీడిఎఫ్లు అయితే వస్తాయి. అంతా లింక్స్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా సరే యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా. కిందన మీకు డిస్క్రిప్షన్లో ఇంగ్లీష్ కావాలంటే కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా ఉంటుంది, మర్చిపోకండి. చూడండి, ఆగస్టు 2న చరిత్రలో జరిగిన కొన్ని విషయాల గురించి ఇక్కడ మనం చూద్దాం. ఈరోజు జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి అండి. అలాగే 2018లో ఆగస్టు 2న మార్కెట్ విలువ $1 ట్రిలియన్ దాటిన ఘనత సాధించిన మొదటి పబ్లిక్ లిస్టెడ్ యూఎస్ కంపెనీగా నిలిచింది యాపిల్. అలాగే 2012లో లండన్ ఒలింపిక్స్లో వరుసగా 3 బంగారు పథకాలు సాధించారు అమెరికన్ స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్. అండ్ రీసెంట్గా ఒక ఆస్ట్రేలియన్ ప్లేయర్ కూడా స్విమ్మరు ఏకంగా ఒకే ఒలింపిక్స్లో 7 పథకాలు సాధించింది. అది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అలాగే 1999లో అసోంలో 2 రైళ్లు ఢీకొట్టడంతో 300 మంది చనిపోయారండి. 1990లో గల్ఫ్ యుద్ధం స్టార్ట్ అయింది. 1943లో రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికన్ షిప్ PT 109ని ముంచేసిన జపనీస్ నావికాదళం. అలాగే 1870లో ప్రపంచంలో మొదటి భూగర్భ రైలు లండన్లోని థేమ్స్ నది కింద ప్రారంభించారు. 1790లో అమెరికాలో తొలిసారిగా జనాభా గణన నిర్వహణ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఓకే. సో 2000 నుండి 1700 సంవత్సరం వరకు ఉన్న కరెక్ట్గా ఆగస్టు 2కి సంబంధించిన డేస్, ఇంపార్టెంట్ డేస్ లేదా ఇంపార్టెంట్ ఇష్యూస్ లేదా ఇంపార్టెంట్ మ్యాటర్స్. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టాన్ని ఏ సంవత్సరంలో బ్రిటిష్ పార్లమెంట్ ప్రవేశపెట్టిందంటే 1858 అండి. సో బ్రిటిష్ పార్లమెంట్లో ఇప్పటికీ అంటే మన భారత ప్రభుత్వ చట్టం ఆమోదం పొంది 163 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ, ఆగస్టు 2 నాటికి. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీకి చెక్ పెట్టేందుకు 1858లో ఆగస్టున చట్టాన్ని బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. సో భారతదేశాన్ని పూర్తిగా బ్రిటన్ తమ ఏలుబడిలోకి తీసుకుందనమాట. ఈ బిల్లును అప్పటి బ్రిటన్ ప్రధాని లార్డ్ పామర్స్టన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. సో ఈ చట్టానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 అనే పేరు పెట్టారు. ఈ చట్టం 1858 నవంబర్ 1న అమల్లోకి వచ్చింది. కానీ దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టింది మాత్రం ఆగస్టు 2న. ఈ చట్టం తీసుకురావడంతో భారతదేశం పాలన అంతా కూడా బ్రిటిష్ రాజరికంలోకి వెళ్ళిపోయింది. అంటే మన బ్రిటిష్ వాళ్ళు పాలించారు కదండి, సో దగ్గరగా 200 సంవత్సరాల పాటు. సో ఆ చట్టం ద్వారానే వాళ్ళకి ఆ హక్కులు అయితే రావడం జరిగింది. కాబట్టి సో అంతేకాకుండా బ్రిటిష్ పార్లమెంట్లో భారత మంత్రి పదవిని రద్దు చేయడము ద్వారా 15 మంది సభ్యులు భారతీయ కౌన్సిల్ని ఏర్పాటు చేసుకున్నారు.
బ్రిటిష్ వాళ్ళు. భారత గవర్నర్ జనరల్ వైస్రాయ్ అయ్యారు. ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ రద్దయింది. అదే టైంలో ఇండియన్ సెక్రటరీని నియమించారు. అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల్లో భారతీయులకి సమాన అవకాశాలు కల్పిస్తామని కూడా ప్రకటించారు. ఏ కారణంతోనూ వివక్ష చూపమని, భారతీయుల రాజుల హక్కులు రక్షించబడతాయని కూడా చెప్పడం జరిగింది. కానీ వాటి అన్నింటికీ లాస్ట్గా అంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్స్ అలాగా. కానీ ఇప్పుడు ఏదైతే వాళ్ళు చెప్పారో అవన్నీ కోల్పోయాం కూడా మనం. సో నెక్స్ట్ సెకండ్ వన్ అండి. టోక్యో ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్ మెగా ఈవెంట్లో 2 మెడల్స్ గెలిచిన తొలి భారతీయ మహిళ ఎవరు? చాలా ఇంపార్టెంట్. లేదా భారతీయ క్రీడాకారిణి, మహిళా క్రీడాకారిణి ఎవరు అంటే ఆన్సర్ చూసుకున్నట్టయితే పివి సింధు అండి. టోక్యో ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్ స్టార్ అయిన పివి సింధు చరిత్ర సృష్టించారని చెప్పొచ్చు. ఈ మెగా ఈవెంట్లో అంటే ఈ ఒలింపిక్స్లో 2 మెడల్స్ గెలిచిన తొలి భారతీయ మహిళగా నిలిచింది, అందులో బ్యాడ్మింటన్లో. అయితే ఆదివారం నాటికి చైనాకి చెందిన బింగ్జియావుతో జరిగిన మ్యాచ్లో సింధు 21-13, 21-15 తేడాతో వరుసగా గెలిచింది. దీంతో సింధు అకౌంట్లో బ్రాంజ్ మెడల్ చేరింది. అయితే 2016 రియో ఒలింపిక్స్లోనూ సింధు సిల్వర్ మెడల్ గెలిచిన విషయం తెలుసు. అయితే టోక్యో ఒలింపిక్స్లో ఇండియాకి ఇది 2వ మెడల్, గుర్తుపెట్టుకోండి. అందులో బ్యాడ్మింటన్లో తొలి మెడల్ను వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను అందించడం విషయం తెలిసిందే. అయితే సింధు కంటే ముందు రెజ్లర్ సుశీల్ కుమార్ మాత్రమే ఒలింపిక్స్లో భారత్ తరపున 2 మెడల్స్ గెలిచాడు. అతను 2008 గేమ్స్లో బ్రాంజు, 2012 గేమ్స్లో సిల్వర్ మెడల్ గెలిచారు. అయితే మనకి 2020లో 1 పథకము, అలాగే 2016లో 1 పథకాన్ని గెలిచింది సింధు. ఓకే, అలా ఈ బ్యాడ్మింటన్లో 2 పథకాలు గెలిచిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించింది. అయితే నెక్స్ట్ థర్డ్ వన్. స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలను నిధులు సమకూర్చడానికి ఐఐటి బాంబేతో ఏ బ్యాంకు భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఆన్సర్ చూసుకున్నట్టయితే ఇండియన్ బ్యాంక్ అండి. ఇక్కడ మీకు ఇండియన్ బ్యాంక్ లోగో కూడా కనిపిస్తుంది, చూడవచ్చు. స్టార్టప్లు అలాగే ఎంఎస్ఎంఈ అంటే ఏంటండి, లైక్ ఏంటంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రీనియర్స్ ఉంటారు కదా, ఆ సంస్థలు. వాళ్ళని బలోపేతం చేయడం కోసం, వాళ్ళకు రుణాల సదుపాయాలను పెంచడం కోసం సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రీనియర్షిప్ ఇది, అలాగే ఐఐటి బాంబే, ఇండియన్ బ్యాంకు టైఅప్ అయ్యే. దీని ద్వారా ఎవరైతే కొత్త టెక్నాలజీతో లేదా చిన్న వ్యాపారాలు ఉంటారో వాళ్ళకి ఆర్థిక సహాయం ఇచ్చి వాళ్ళ వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి ఇప్పుడు ఈ 3 సంస్థలు కూడా పనిచేస్తాయి. తర్వాత ఫోర్త్ వన్. జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ సవరణ బిల్లు 2021ను ఏ దేశం ఆమోదించింది? ఓకే, నేషనలైజేషన్ అంటారు దాన్ని, అంటే జాతీయకరణం. జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ సవరణ బిల్ 2021 ఏ దేశం తీసుకొచ్చిందంటే మన ఇండియా. ఆన్సర్ చూసుకున్నట్టయితే లోక్సభ జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ సవరణ బిల్లు 2021 ఆమోదించింది. ఈ బిల్లు జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ చట్టం 1972ని భర్తీ చేస్తుందన్నమాట. అంటే 1972లో సవరణలు చేస్తూ తీసుకొచ్చారనమాట. ఏ సంవత్సరం సవరణ చేసి తీసుకొస్తే ఆ సంవత్సరాన్ని ఆ చట్టం పక్కన, ఆ యాక్ట్ పక్కన మెన్షన్ చేస్తారు. కాబట్టి అది చాలా మస్ట్ ఇది మెన్షన్ చేయడం. ఎందుకంటే ప్రతి చట్టంలోని మనం రోజులు పెరిగే కొద్దీ ఫ్యూచర్కి మార్పులు చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి చట్టాలు తయారు చేస్తారు. ఫ్యూచర్ ఉన్న ఇష్యూస్ని కూడా ఆపగలగాలంటే ఖచ్చితంగా ఆ మార్పులు చేయాలి. కాబట్టి ఆ మార్పులు చేసిన సంవత్సరాన్ని మస్ట్గా గుర్తుపెట్టుకోవడం కోసం ఆ చట్టం పక్కనే ఆ యొక్క ఇయర్ని కూడా మెన్షన్ చేస్తారు. ఇదిగోండి. లోక్సభలో ఇక్కడ నిర్మలా సీతారామన్ గారు ఈ బిల్లుని పాస్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వ రంగ బీమా కంపెనీల్లో ఎక్కువ ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ఈ బిల్లు అయితే ఇస్తుంది. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన బిల్లు, లైక్ ఇప్పుడు ఎల్ఐసి ఉందనుకోండి, ఎల్ఐసిలో గవర్నమెంట్ పార్ట్నర్షిప్ కంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అయితే ఈ బిల్లు పరిధిలోకి ఏమేమి వస్తాయంటే జనరల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎల్ఐసి, నేషనల్ ఇన్సూరెన్స్, అలాగే న్యూ ఇండియా అసూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ అండ్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీల్లో కేంద్ర ప్రభుత్వం 51% వాటాను తప్పనిసరిగా బయట వాళ్ళకి అమ్మేస్తుంది. తర్వాత ఫిఫ్త్ వన్. భారతదేశ నూతన కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్గా ఎవరు నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే దీపక్ దాస్ అండి. ఇక్కడ మీకు ఫోటోలో కనబడుతున్న వ్యక్తి పేరే దీపక్ దాస్. అయితే అతను 1986కి చెందిన ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీసెస్ ICAS అంటే ఈక్వల్ టు IPS అండ్ IAS, IES అంటే వీటన్నింటినీ కూడా UPSC నిర్వహిస్తుంది. ఇవన్నీ కూడా సెంట్రల్ సర్వీసెస్. అయితే ఈ బ్యాచ్కి చెందిన అధికారి అయిన మిస్టర్ దీపక్ దాస్ మన ఇండియాకి కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్గా నియమితులు కావడం జరిగింది. అంటే అతని హెడ్ అనమాట అకౌంట్స్ అన్నింటి. అంటే మన ఇండియాలో జరుగుతున్న ప్రతి ఫైనాన్షియల్ ఎకానమికల్ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా ఇతనే చూసుకుంటారు, ఆ అకౌంట్స్ అన్నీ కూడా. అయితే దీనికి ముందు మిస్టర్ దాస్ గారు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ట్యాక్స్లో ప్రిన్సిపల్ చీఫ్ కంట్రోల్ ఆఫ్ అకౌంటెంట్స్గా పనిచేశారు. దాస్ భారత ప్రభుత్వం ద్వారా కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్కి
అలాగే వ్యవసాయ ఆర్థిక మంత్రి శాఖ ఆగస్టు 1, 2021 నుండి అమల్లోకి వస్తుంది ఆ పదవని ఆర్థిక శాఖ చెప్తోంది. అయితే CGA పదవిలో ఉన్న 25వ అధికారి ఇతను, అంటే ఈ పదవి చేపట్టిన 25వ అధికారి తన 35 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్స్ అండ్ ఫారెస్ట్, ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ అఫైర్స్, తర్వాత వచ్చేసి భారీ పరిశ్రమలు, వాణిజ్యం, వస్త్రాలు, వ్యవసాయం, రైతు సంక్షేమం, రహదారి వంటి ఇలా చాలా డిపార్ట్మెంట్స్లో ఆయన వర్క్ చేశారండి. మిస్టర్ దాస్ ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీసెస్ శిక్షణ అకాడమీ అయిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ గవర్నమెంట్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ డైరెక్టర్గా కూడా వర్క్ చేశారు. కాబట్టి అతనికి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ఫైనాన్షియల్ మీద అతనికి బాగా పట్టు ఉంది. అండ్ మన దేశ ఆర్థిక లావాదేవీలను క్యాల్కులేట్ చేసే వ్యక్తిగా ఇతను ఉంటారనమాట. అది గుర్తుపెట్టుకోండి. అంటే వాటిని అన్నింటినీ హ్యాండిల్ చేస్తారు ఇతను. తర్వాత 6th వన్, ఇటీవల తనను తాను మయన్మార్ ప్రధానిగా నియమించుకున్నది ఎవరు? చాలా ఇంట్రెస్టింగ్. ఇది 2021లో నిజంగా ఒక సెన్సేషనల్ న్యూస్ కూడా. ఆన్సర్ చూసినట్టయితే మిన్ ఆంగ్ హెయిలింగ్ అండి. మయన్మార్ ప్రభుత్వాన్ని సైన్యం ఆధీనంలోకి తీసుకుంది. ఆ విషయం తెలుసు. ఐ థింక్ ఫిబ్రవరిలో జరిగింది ఈ ఇష్యూ. అయితే ఆ తర్వాత ఇప్పటికీ ఆ తీసుకున్న కొన్ని రోజుల తర్వాత ఎవరైతే సైనిక హెడ్ ఉంటారు కదా, అతని పేరు వచ్చేసి మిన్ ఆంగ్ హెయిలింగ్. ఇప్పుడు ఇతను మయన్మార్కి తనను తానే ప్రధానమంత్రిగా ప్రకటించుకున్నాడు అనమాట. చూడండి ఎంత దారుణం. 2023లో దేశంలో ఎన్నికలు జరుగుతాయని, ఆ ఎన్నికల్లో మళ్ళీ ఎవరు ప్రజలను ఎన్నుకుంటే వాళ్ళే ప్రధానిగా కొనసాగుతారని, అయితే 2023 వరకు కూడా అతనే ప్రెసిడెంట్గా ఉంటారనమాట. ఆ దేశానికి ప్రెసిడెంట్ మీన్స్ అదే ప్రైమ్ మినిస్టర్గా ఉంటారు. సో ఇది మ్యాటర్. అయితే భారతదేశం, బంగ్లాదేశ్, చైనా, లావోస్ అలాగే థాయిలాండ్ సరిహద్దుల్లో 100 కంటే ఎక్కువ జాతుల సమూహాలతో మయన్మార్ ఆగ్నేషియా దేశం అనమాట. అంటే ఇప్పుడు నేను చెప్పిన భారతదేశానికి చెందిన పూర్వీకులు కావచ్చు, మన తాతలో ఎవరో అక్కడ సెటిల్ అవ్వడం, అలాగే బంగ్లాదేశ్కి చెందిన వ్యక్తులు, చైనా, లావోస్, థాయిలాండ్ సరిహద్దులు పంచుకుంటూ 100 కంటే ఎక్కువ జాతుల సమూహాలతో, అంటే అక్కడ విభిన్నమైన దేశాల వాళ్ళు జీవిస్తూ ఉంటారు అక్కడ సిటిజన్షిప్తో. అయితే ఇది ఆగ్నేషియా దేశం అనమాట మయన్మార్ అనేది, గుర్తుపెట్టుకోండి. తర్వాత 7th వన్, భారతీయ పర్వతారోహణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే ఆగస్ట్ 1 అండి. న్యూయార్క్ రాష్ట్రంలో అడిరోండక్ పర్వతాల 46వ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించినందుకు గాను బాబీ మాథ్యూస్ అలాగే అతని స్నేహితుడు జోష్ మాదిగన్ గౌరవార్థకంగా ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 1న జాతీయ పర్వతారోహణ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం మనం. తర్వాత 8th వన్ అండి, ఉత్తరప్రదేశ్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్సిక్ సైన్సెస్ను ఎవరు శంకుస్థాపన చేశారు సైన్సెస్కు? అమిత్ షా అండి. అమిత్ షా మన అందరికీ తెలుసు. అతను హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ అలాగే రీసెంట్గా ఏర్పాటైన సమన్వయ మంత్రిత్వ శాఖకు కూడా ఇతనే తొలి మంత్రి. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఆగస్టు 2వ తారీఖున 2021 లక్నోలో ఉత్తరప్రదేశ్లో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్సిక్ సైన్సెస్ని శంకుస్థాపన చేశారు. దాని ఏర్పాటుకు ఉత్తరప్రదేశ్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్సిక్ సైన్సెస్ చాలా పెద్ద క్యాంపస్లో ఏర్పాటు చేశారు. లక్నోలో నిర్మిస్తున్న ఉత్తరప్రదేశ్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్సిక్ సైన్సెస్ కోసం సుమారు 200 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు చెప్పారు. అలాగే దీంతో పాటుగా భారత ప్రభుత్వం ఒక DNA కేంద్రాన్ని కూడా నిర్మించడానికి 15 కోట్లు కేటాయించింది. సో దీని ద్వారా మన ఇండియాలో అత్యంత అధునాతనమైన DNA కేంద్రం ఉత్తరప్రదేశ్లోనే నిర్మించబోతున్నారు. ప్రవర్తన సైన్సెస్ అండ్ సివిల్ అలాగే క్రిమినల్ చట్టం కోసం అంటే ఇప్పుడు ఏదైనా చూడండి, ఏదైనా క్రిమినల్ యాక్ట్స్ కావచ్చు, ఫారెన్సిక్ అనేది ఏంటండి, మనిషి ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, గుర్తులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఏదైనా కేసును ఛేదించడంలో పోలీసులకి బాగా సహాయపడుతుందన్నమాట. అలాగే అదే కాకుండా వేరే కొన్ని విషయాలు కూడా అధ్యయనం చేయడానికి ఈ ఫారెన్సిక్ ల్యాబ్ అనేది ఉపయోగపడుతుంది. దాన్ని ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ చేశారు రీసెంట్గా అమిత్ షా గారు. నెక్స్ట్ 9, గో సంరక్షణ కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే హర్యానా అండి. హర్యానా గవర్నమెంట్ ఇప్పుడు ఈ గో అక్రమ రవాణా, చంపేయడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదండి. ఇలాంటి వాటి మీద అధ్యయనం చేయడం కోసం ప్రతి జిల్లాకి రాష్ట్ర స్థాయి ప్రత్యేక గో సంరక్షణ టాస్క్ ఫోర్స్ని, కమిటీని అండ్ స్పెషల్ కౌ ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్ SCPFని ఏర్పాటు చేసిందన్నమాట హర్యానా గవర్నమెంట్. రాష్ట్ర ప్రభుత్వము వీటి మీద జరుగుతున్న అన్యాయాలని అరికట్టడానికి హర్యానా గౌవర్ష రక్షణ మరియు గౌ సంవర్ధక యాక్ట్ 2015ను అమలు చేయడమే టాస్క్ ఫోర్స్కు ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే దాన్ని అమలు చేయాలి, ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయనేది తెలుసుకోవడం కోసమే ఈ టాస్క్ ఫోర్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది మ్యాటర్, ఇది ఒకటి తెలుసుకుంటే చాలు. అయితే ఈ టాస్క్ ఫోర్స్లో 8 మంది సిబ్బంది ఉంటారు. అంటే ఒక్కొక్క జిల్లాకి 8 మంది సభ్యులతో కమిటీ. అంటే ఆ జిల్లాలో ఉన్న 8 మంది ముఖ్య అధికారులకి అందులో బాధ్యతలు ఇస్తారు. అందులో
ఆ జిల్లా డిప్యూటీ కమిషన్ చైర్మన్, అలాగే ఆ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్, ఆ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ లేదా కమిటీ కమిషనర్, ఆ జిల్లాకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ జిల్లా పరిషత్ డెవలప్మెంట్, అలాగే పంచాయతీ డిపార్ట్మెంట్ జిల్లా అటర్నీ సభ్యులుగా, అండ్ జంతు డిప్యూటీ డైరెక్టర్లు యానిమల్ డిప్యూటీ డైరెక్టర్లు ఎవరైతే ఉంటారో యానిమల్ హస్బెండరీ, ఆ యొక్క సభ్యులందరూ కూడా 8 మెంబర్లు ఆ కమిటీలో ఉండి దాని మీద అధ్యయనాలని ప్రభుత్వానికి పంపిస్తారు. దాన్ని బట్టి ఇప్పుడు తీసుకురాబోతున్న ఆ చట్టంలో మార్పులు చేర్పులు ఏమైనా చేయాల్సి ఉంటే చేస్తారు. నెక్స్ట్ 10 అండి, డిజిటల్ పేమెంట్స్ను ప్రోత్సహించేందుకు ఎలక్ట్రానిక్ వాచర్ ఈ-రూపీ. అందరికీ తెలుసు ఈ-రూపీ, ఆల్రెడీ నేను ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో చెప్పాను. ఈ-రూపీ అనే దాన్ని లాంచ్ చేయబోతోంది సో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పాను. అయితే ఈ-రూపీని ఎవరు లాంచ్ చేశారు? ఓకే, లాంచ్ అయ్యింది. ఈ ఈ-రూపీని ఎవరు లాంచ్ చేశారంటే శ్రీ నరేంద్ర మోదీ అండి. ఇగోండి, సో డిజిటల్ పేమెంట్స్ను ప్రోత్సహించడం కోసం ఎలక్ట్రానిక్ వాచర్ అయిన ఈ-రూపీని ప్రధాని మోదీ గారు స్టార్ట్ చేశారండి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అతను ఈ-రూపీ వాచర్ను రిలీజ్ చేశారు. డిజిటల్ లావాదేవీలు కావచ్చు, లేదా నేరుగా డబ్బులు ఇవ్వడం గురించి కావచ్చు, వీటన్నింటికి ఈ-రూపీ అనేది బాగా ఉపయోగపడుతుంది. అంటే మనం ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే వాడుతున్నాం కదా, సేమ్ అలాంటిదే. కాకపోతే ఎన్సిపిఐ కింద, అంటే లైక్ గవర్నమెంట్ అండర్లో ఉన్న భీము ఇలాంటి యాప్స్లో ఇది మనకి పనిచేయడం జరుగుతుంది అనమాట, వాచర్స్ టైప్లో. సో ఆ వాచర్ ఇచ్చి డబ్బులను రిడీమ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు చూడండి, చిన్న కార్డు ముక్కలు అంటే అలాంటివి ఉన్నాయనుకోండి, సో దాని ద్వారా, లేదా మన దగ్గర ఉండే ఏదో ఒక కార్డు, ఆన్లైన్లో ఉండే ఒక కార్డుని వాళ్ళకి చూపించి ఈ-రూపాయి అనమాట అది, దాన్ని చూపించి డబ్బులని అయితే వాళ్ళకి ఇవ్వచ్చు మనం. అంటే వాళ్ళు దాన్ని స్కాన్ చేసుకొని ఆ డబ్బుల్ని వాళ్ళు పొందుతారు. మనం ఎంత వాచర్ని వాళ్ళకి చూపిస్తే అంత వాచర్ని స్కాన్ చేసుకొని అంత డబ్బు వాళ్ళకి జమ అవుతుందన్నమాట. అండ్ నేను ఈ-రూపీ గురించి కూడా నేను క్లారిటీగా ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ ఇదే దీని మ్యాటర్. ఓకే, గుర్తుపెట్టుకోండి. అంటే క్యూఆర్ కోడ్ లేదా SMS ద్వారా ఆ వ్యూచర్ని మనము రిడీమ్ చేసుకోవచ్చు, అందులో ఉండే డబ్బులు మనం పొందవచ్చు. ఈ-రూపీ అంటే అదే. నెక్స్ట్ 11, ప్రతిష్టాత్మక గవర్నెన్స్ నౌ 8వ PSU అవార్డుల్లో 8 అవార్డులను ఏ సంస్థ గెలుచుకుంది? ఆన్సర్ చూసుకున్నట్టయితే NMDC అండి. సో NMDC అనేది మన ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉన్న ఒక పబ్లిక్ సెక్టర్ యూనిట్ కంపెనీ. ఈ కంపెనీకి రీసెంట్గా జరిగిన గవర్నెన్స్ నౌ 18th PSU అవార్డులో 8 అవార్డులు వచ్చాయండి NMDCకి. అందులో ఇటీవల వర్చువల్ పద్ధతిలో నిర్వహించిన ఈ అవార్డుల్లో ప్రధానోత్సవంలో ఆ 8 అవార్డులను NMDCకి ప్రకటించారు. అయితే ఆ 8 అవార్డులు ఎంతలో వచ్చాయంటే CMD లీడర్షిప్, CSR కమిట్మెంట్, నేషనల్ బిల్డింగ్, డిజిటల్ PSU, రిచెస్ట్ అండ్ ఇన్నోవేషన్, HR ఎక్సలెన్షన్ అండ్ కమ్యూనికేషన్ అవుట్రీచ్, ఎమర్జింగ్ కమ్యూనికేషన్ లీడర్ ఆఫ్ ది ఇయర్, ఇలాంటి విభాగాల్లో మొత్తం 8 అవార్డులు వచ్చాయి. అలాగే గడిచిన నెలల్లో కూడా దీని వృద్ధి రేటు చాలా అధికంగా ఉంది. సో దాన్ని గమనించిన ప్రభుత్వము సో ఇన్ని అవార్డులు అయితే ప్రకటించడం జరిగింది. అలాగే 12 అండి, ప్రతిభను ప్రోత్సహించడం కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం రంగ్లా పంజాబ్ అనే ఒక వెబ్ ఛానల్ ప్రారంభించింది? యాక్చువల్గా పంజాబ్ అని ఎక్కడ ఇచ్చేసాను, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్వశ్చన్ ఆ ఫార్మేట్లో తయారు చేయడం జరిగింది. పంజాబ్ అండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతిభను ప్రోత్సహించడం కోసం, అది యువతలో కావచ్చు, ఎవరిలోనైనా కావచ్చు, సో ప్రోత్సహించడం కోసం పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ గారు రంగ్లా పంజాబ్ అనే ఒక వెబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. ఆ వెబ్ ఛానల్ మీన్స్ ఏంటంటే యూట్యూబ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, అలా. అయితే పంజాబ్ యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడానికి, అలాగే ప్రోత్సహించడానికి ఈ ఛానల్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే కళాకారులకు గానం, నృత్యం అండ్ ఇలాంటి ఆర్ట్స్ అలాంటి వాటిల్లో వాళ్ళ యొక్క ప్రతిభను బయటికి తీసుకురావడం కోసం ఈ ఛానల్ అయితే ఉపయోగపడుతుంది. తర్వాత 13, ఎస్ఆర్ ఆయిల్ UK, అంటే ఎస్ఆర్ ఆయిల్ అనేది అది పెద్ద గ్రూప్ అండి. ఎస్ఆర్ అనేది అందులో ఆయిల్ సంస్థ, ఆ గ్రూప్లో ఎస్ఆర్ అనే ఆయిల్ సంస్థకి నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆన్సర్ చూసుకున్నట్లయితే దీపక్ మహేశ్వరి అండి. ఇక్కడ మీకు ఫోటోలో కనబడుతున్న వ్యక్తి ఆయన. ఎస్ఆర్ ఆయిల్ లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డు సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఆ యొక్క సంస్థకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా దీపక్ మహేశ్వరి నియమించుకున్నారు. మహేశ్వరి మన ఇండియాలో అతిపెద్ద వాణిజ్య మల్టీ పోర్ట్ ఆపరేటర్ అయిన అదానీ పోర్ట్స్లో అండ్ స్పెషల్ ఎకానమిక్ జోన్ లిమిటెడ్లో అండ్ స్ట్రాటజీ హెడ్గా పనిచేశారు. అండ్ అతను ఎస్ఆర్ ఎనర్జీ లిమిటెడ్ యొక్క CFO కూడా గతంలో. అది. తర్వాత 14, ప్రత్యేక సలహాదారు పదవికి అమర్జిత్ సిన్హా రాజీనామా చేశారు. అతను ఎవరి యొక్క ప్రత్యేక సలహాదారుడు? ఆన్సర్ చూసినట్లయితే శ్రీ ప్రధాని నరేంద్ర మోదీకి అండి. మొన్నటి వరకు ప్రధాని మోదీకి ప్రత్యేక సలహాదారుల్లో
అమర్జిత్ సిన్హా కూడా ఒకరు ఉండేవారు. ఇప్పుడు అతని యొక్క పదవికి రాజీనామా చేసినట్లుగా. సో అంటే ఆ యొక్క ఏదైతే పిఎంఓ వెబ్సైట్ ఉంటుందో అంత నుండి ఇతని పేరుని తొలగించేశారు. ప్రజెంట్ ఆ పొజిషన్ ఖాళీగా ఉంది. అయితే 1983 బ్యాచ్ బీహార్ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ అనమాట అమర్జిత్ సిన్హా. అండ్ 2019లో భారత ప్రభుత్వంతో గ్రామీణ అభివృద్ధి కార్యదర్శిగా పనిచేశారు. అండ్ ఫిబ్రవరి 2020లో 2 సంవత్సరాల కాలానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్పెషల్ సలహాదారునిగా నియమించబడ్డారు. ప్రస్తుతం ఐఏఎస్ అధికారి పీకే మిశ్రా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ఎస్ గోపాలకృష్ణన్, అరవింద్ శ్రీవాస్తవ్, అలాగే పి ఆముద అదనపు కార్యదర్శులుగా ఉన్నారు. అండ్ రుద్రగౌరు శ్రేష్ఠ, శ్రీ శ్రీధరన్ అండ్ రోహిత్ యాదవ్ పిఎంఓలో సంయుక్త కార్యదర్శులుగా ఉన్నారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత 49 సంవత్సరాల తరువాత ఏ దేశ హాకీ జట్టు ఒలింపిక్స్ సెమీఫైనల్కు అర్హత సాధించింది? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. మన ఇండియాకి గర్వకారణం కూడా. ఆన్సర్ చూసుకున్నట్టయితే మన ఇండియానే. సో హాకీ జట్టు మన భారత హాకీ జట్టు 49 సంవత్సరాల తరువాత ఒలింపిక్స్లో సెమీఫైనల్స్కి అర్హత సాధించింది. క్వార్టర్ ఫైనల్లో భారత్ 3-1తో గ్రేట్ బ్రిటన్ ఓడించి మనం గెలిచాము. భారత్ తరపున దిల్ప్రీత్ సింగ్ 7వ నిమిషంలో, గుర్జాత్ సింగ్ 18th మినిట్స్లో అండ్ హార్దిక్ సింగ్ వచ్చేసి 57th మినిట్స్లో ఒక్కో గోల్ కొట్టారు. బ్రిటన్ తరపున సామ్ వార్డ్ 45వ నిమిషాలు ఏకైక గోల్ సాధించాడు. 8 సార్లు ఒలింపిక్ ఛాంపియన్గా నిలిచిన భారత జట్టు మంగళవారం జరగనున్న సెమీఫైనల్ పోరులో ప్రపంచ ఛాంపియన్ బెల్జియంతో పోటీ పడుతుంది. అందులో కానీ గెలిస్తే ఇంక తిరిగిలేదు. అండ్ విశ్వ క్రీడల్లో భారత్ చివరిసారి 1980లో స్వర్ణ పథకం గెలుచుకుంది. అప్పుడు ఒలింపిక్స్లో 6 జట్లే ఉండేవి. సో ఈ లెక్కన 1972లో మ్యూనిచ్ విశ్వ క్రీడల్లో సెమీస్ చేరిన తర్వాత భారత్ 3వసారి ఈ ఘనత సాధించడం ఇదో తొలిసారి. ఓకే, గుర్తుపెట్టుకోండి. అంటే సెమీఫైనల్స్ వరకు కూడా మన హాకీ జట్టు వెళ్ళడం ఇది. సో సెకండ్ టైం ఆఫ్టర్ 49 ఇయర్స్ తర్వాత. ఓకే, అంటే సో అంతకు ముందు కూడా వెళ్ళింది. 1972లో వెళ్ళింది, 1980లో కూడా వెళ్ళింది. కానీ నేను ఇక్కడ మెన్షన్ చేసింది 49 సంవత్సరాల్లో మనము అర్హత సాధించామన్నమాట. ఇది సెకండ్ టైం. ఆఫ్టర్ లాస్ట్ టైం వచ్చేసి 49th అంటే 49 సంవత్సరాల క్రితం మనము ఈ సెమీఫైనల్స్ చేరుకున్నాం. అయితే అక్కడేం గెలవలేదు. ఇప్పుడు కానీ గెలిస్తే ఇది ఒక రికార్డుగా ఉండిపోతుంది. తర్వాత 16 శాటిలైట్ ఇమేజింగ్ ద్వారా ఈశాన్య రాష్ట్రాల సరిహద్దులను నిర్ణయించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఎన్ని సంస్థలకు అప్పగించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే 3 సంస్థలకండి. రీసెంట్గా అస్సాంకి మిజోరాంకి మధ్య ఒక గొడవ జరిగింది. ఇందులో 3 పోలీస్ అధికారులు చనిపోవడం జరిగింది. ఒక హైకమాండ్ అంటే ఐఏఎస్ లెవెల్ అధికారి కూడా చనిపోయారండి. అయితే ఇలాంటి బార్డర్ డిస్ప్యూట్ని, ఇలాంటి బార్డర్ వివాదాలని అరికట్టడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే సో ఒక శాటిలైటెడ్ ఇమేజింగ్ ద్వారా బార్డర్స్ నిర్ణయించే ఒక కొత్త సిస్టమ్ తీసుకురావడం ఉద్దేశంతో అలాంటి ఒక కొత్త వ్యవహారాన్ని దాని ద్వారా బార్డర్స్ నిర్ణయించేలా సో పరిష్కారాన్ని చూపడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ నార్త్ ఈస్ట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ నార్త్ ఈస్ట్ కౌన్సిల్కు ఈ బాధ్యతలు అప్పగించింది. ఇకపై సో మన ఇండియాలో ఏ బార్డర్ ఇష్యూ అయినా సరే ఈ సంస్థల ద్వారానే సో వీళ్ళు దాన్ని పరిష్కరిస్తారు. అంటే మీ బార్డర్ ఎంతవరకు ఉంది, మీ బార్డర్ ఎంతవరకే ఉందని ఉన్న భూ రికార్డుల ద్వారా నిర్ణయిస్తారనమాట. ఓకే, సో అది చాలా పెద్ద ప్రాసెస్, అది వేరే విషయం. నెక్స్ట్ 17th పరాక్రమ్ దివాస్గా కేంద్ర ప్రభుత్వం ఏ రోజున ప్రకటించిందంటే జనవరి 23 అండి. జనవరి 23న పరాక్రమ దివాస్గా సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించిందనమాట. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకొని ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నట్లుగా కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పారు. ఈ విషయంపై లోక్సభలో కిషన్ రెడ్డి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దీనిపై గెజెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేశామని చెప్పారు. నెక్స్ట్ 18 రష్యాలో జరగబోయే వింటర్ సీజన్ స్పెషల్ ఒలింపిక్స్లో భాగంగా భారతదేశానికి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే సోను సూద్ అండి. ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్న రియల్ హీరోగా ఉన్న సోను సూద్కు ఒక అరుదైన గౌరవం వచ్చింది. నెక్స్ట్ ఇయర్ రష్యాలో జరగబోయే వింటర్ సీజన్ స్పెషల్ ఒలింపిక్స్లో భాగంగా ఇండియా తరపున బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని సోను సూద్ తన సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. 2021 జనవరి 22 నుంచి రష్యాలో కజాన్ వేదికగా స్పెషల్ వింటర్ ఒలింపిక్స్ జరగనున్నాయి. ఈ పోటీలకు హాజరయ్యే భారతీయ అథ్లెట్ బృందానికి సో మన సోను సూద్ గారు వచ్చేసి అధ్యక్షత వహిస్తారు వాళ్ళకి. ఓకే, నాయకత్వం వహిస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్విక్ రివ్యూ చూద్దాం. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టాన్ని ఏ సంస్థలు బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారంటే 1858. అలాగే టోక్యో ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్ మెగా ఈవెంట్లో 2 మెడల్స్ గెలిచిన తొలి భారత మహిళ ఎవరు అంటే పివి సింధు. అలాగే
స్టార్టప్లు ఎంఎస్ఎంఈలకు నిధులు సమకూర్చడానికి ఐఐటి బాంబేతో ఏ బ్యాంక్స్ భాగస్వామ్యం కుదుర్చుకుందంటే ఇండియన్ బ్యాంక్ అండి. సో దాంతోపాటు మనకి సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ వాళ్ళు కూడా టైఅప్ అయ్యారు వాళ్ళతో. అండ్ జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ సవరణ బిల్ 2021 ఏ దేశం ప్రవేశపెట్టిందంటే మన ఇండియా. అండ్ నెక్స్ట్ భారతదేశం నూతన కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్గా ఎవరు నియమితులయ్యారు అంటే దీపక్ దాస్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇటీవల తనను తాను మయన్మార్ ప్రధానిగా నియమించుకున్నది ఎవరు అంటే మిన్ ఆంగ్ హేలింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే జాతీయ పర్వతారోహణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే ఆగస్ట్ 1న. ఉత్తరప్రదేశ్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్సిక్ సైన్సెస్కు ఎవరు శంకుస్థాపన చేశారంటే అమిత్ షా. అండ్ గో సంరక్షణ కోసం ఏ రాష్ట్రం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది అంటే హర్యానా. అండ్ డిజిటల్ పేమెంట్స్ను ప్రోత్సహించేందుకు ఎలక్ట్రానిక్ వోచర్ ఈ రూపీని ఎవరు ప్రారంభించారంటే శ్రీ నరేంద్ర మోదీ. ప్రతిష్టాత్మక గవర్నెన్స్ నౌ 18th PSU అవార్డులో 8 అవార్డులు ఏ సంస్థ గెలుచుకుందంటే NMDC. ఇది రికార్డు. అండ్ ప్రతిభను ప్రోత్సహించడం కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం రంగ్లా పంజాబ్ అనే ఒక వెబ్ ఛానల్ ప్రారంభించింది అంటే పంజాబ్. అండ్ ఎస్ఆర్ ఆయిల్ లిమిటెడ్ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులారంటే దీపక్ మహేశ్వరి. అండ్ ప్రత్యేక సలహాదారు పదవికి అమర్జిత్ సిన్హా రాజీనామా చేశారు. అతను ఎవరి యొక్క ప్రత్యేక సలహాదారుడు అంటే శ్రీ నరేంద్ర మోదీ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 49 సంవత్సరాల తర్వాత ఏ దేశ హాకీ జట్టు ఒలింపిక్స్ సెమీఫైనల్స్ అర్హత సాధించిందంటే భారతదేశం. శాటిలైట్ ఇమేజింగ్ ద్వారా ఈశాన్య రాష్ట్రాల సరిహద్దును నిర్ణయించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఎన్ని సంస్థలకు అప్పగించిందంటే 3 సంస్థలకి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పరాక్రమ దివాస్కి కేంద్ర ప్రభుత్వం ఏ రోజున ప్రకటించిందంటే జనవరి 23. రష్యాలో జరగబోయే వింటర్ సీజన్ స్పెషల్ ఒలింపిక్స్లో భాగంగా భారతదేశానికి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు ఎంపికయ్యారంటే సోను సూద్ అండి. సో ఇదిగా ఈరోజు టోటల్ కరెంట్ అఫైర్స్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.